Thyroid imbalance is the first thing which you get when you are on starvation diet. మన బాడీకి బిఎంఆర్ మన లంగ్స్ పనిచేస్తాయి. మనం ఉట్టిగా ఇలా కూర్చున్నాం. ఏమేమి జరుగుతుంది మీ బాడీలో? మీ బ్రెయిన్ థింక్ చేస్తుంది, మీ లంగ్స్ పనిచేస్తున్నాయి, మీ డైజెస్టివ్ సిస్టమ్ పనిచేస్తుంది, మీ ఎక్స్క్రీటరీ సిస్టమ్ పనిచేస్తాయి. అంత బేసిక్ మెటబాలిక్ రేట్ అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది కదా. మీరు సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకున్నోడికి కూడా 1200 క్యాలరీస్ కావాలి ఖచ్చితంగా. ఈ 1200 క్యాలరీస్ మీ బాడీ ఆర్గాన్స్ లోపల బయలాజికల్ ప్రాసెస్కి హెల్ప్ తీసుకుంటాయి. మీ థైరాయిడ్ ఏంటి? మెటబాలిక్ గ్లాండ్. అది మీ మెటబాలిజంకి సూపర్ మాస్టర్ లాగా అనమాట. అది ఎనర్జీ డిమాండింగ్ గ్లాండ్. టైం టు టైం దానికి ఎనర్జీ కావాలి. లేనప్పుడు ఎప్పుడైతే ఈ స్టార్వేషన్ మోడ్లో ఉంటారో ఆ మోడ్లో ఉన్నప్పుడు థైరాయిడ్ గ్లాండ్ ఫస్ట్ ఇంపాక్ట్ అవుతుంది. సెకండ్, ఎందుకు గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తాయి అంటే, మీరు స్టార్వేషన్ మోడ్లో ఉన్నప్పుడు మీరు ఎలా హెల్తీ కొలెస్ట్రాల్స్ తీసుకుంటారు? ఫ్యాట్ మానేస్తారు, కొలెస్ట్రాల్స్ తీసుకోరు. ఒక వాల్నట్ తీసుకొని 2 బాదం పప్పులతో మీరు ఒక ఫ్రూట్ తీసుకొని మిక్స్ చేసుకొని తాగగానే మీకు ఒమేగా 3 వచ్చేసింది. Hi, welcome to KC Talks. In the series of podcasts on nutrition that we are having with Vinisha Reddy garu, ఇవాళ మనం వెయిట్ లాస్ జర్నీ గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ ఈ వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అండ్ ఇవాళ మనం చూస్తే ఇండస్ట్రీలో ఎంతోమంది న్యూట్రిషనిస్టులు, ఎంతోమంది వెయిట్ లాస్ డైట్ చార్ట్స్ అని చాలా స్కామ్ జరుగుతుంది. సో ఈ పాడ్కాస్ట్లో ఓన్లీ వెయిట్ లాస్ గురించే కాదు, అసలు న్యూట్రిషనిస్ట్ అంటే ఎవరు, వెయిట్ లాస్ అనేది ఏది రియలిస్టిక్ వెయిట్ లాస్, ఏది సస్టైనబుల్ వెయిట్ లాస్, అసలు ఏది మిత్, ఏది రియాలిటీ, ఆవిడ దగ్గర నుంచి మనం తెలుసుకుందాం. హాయ్ వినిషా. హలో కేసీ గారు, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. సో మనం ఎన్నో రోజుల నుంచి వెయిట్ లాస్ చేద్దామంటే మీరు చెప్పారు అసలు వెయిట్ లాస్ జర్నీ గురించి కాదు, నేను సస్టైనబుల్ డైట్ అండ్ సస్టైనబుల్ వెయిట్ లాస్ ప్లస్ న్యూట్రిషనిస్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్తారన్నారు. సో where do we start? బేసికల్గా ఏంటంటే, మనందరం వెయింగ్ స్కేల్ మీద నించొని ఐడియల్ బాడీ వెయిట్లో ఉంటే చాలు, మనం హెల్తీ అని అనుకుంటాం. ఫస్ట్ అది పెద్ద మిస్కన్సెప్షన్. ఐడియల్ బాడీ వెయిట్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ హెల్త్. కానే కాదు. ఇక్కడ మనం ఎందుకు ఐడియల్ బాడీ వెయిట్లో ఉండాలి, ఎందుకు వెయిట్ లాస్ అవ్వాలో, హెల్త్ గెయిన్ అవ్వాలో అంటే, లాంజివిటీ. మనం ఏంటి ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే మన గోల్ ఏంటి? హెల్తీగా తినడానికి, ఎక్కువ కాలం బ్రతకాలి. ఎలా బ్రతకాలి? నా గోల్ అది కాదు. నేను ఎక్కువ కాలం బ్రతకాలి. ఓకే, 60 ఏళ్ళు బ్రతకాలి. ఎలా బ్రతకాలి? ఆరోగ్యంగా. ఉన్నంతకాలం మనం ఆరోగ్యంగా బ్రతకాలి. ఉన్నంతకాలం ఆరోగ్యంగా బ్రతకాలి. మరి ఆరోగ్యం అంటే ఏంటి? మీరు 40 ఏళ్లలోనో 30 ఏళ్లలోనో మీకు ఒక టాడ్లర్ ఉంటే వాళ్ళతో పాటు పరిగెత్తుకొని ఆడుకోగలిగే అంత శక్తి ఉండాలి ఫస్ట్. 2, ఒక 40 సంవత్సరాల ఆడవాళ్ళల్లో అయితే ఒక 45 రాగానే ఇంతకుముందు 50 సంవత్సరాలకు పెరిమెనోపాజ్ వచ్చేది, ఇప్పుడు 45 సంవత్సరాలకు పెరిమెనోపాజ్ వస్తుంది, 50 సంవత్సరాలకు మెనోపాజ్ వస్తుంది. ఇది ఎంత డిలేడ్గా మీరు చేసుకోగలిగితే మీ బాడీని అంత హెల్తీగా ఉంటారు ఆడవాళ్ళు. పెరిమెనోపాజ్ తొందరగా రాకుండా, మెనోపాజ్ తొందరగా రాకుండా రావాల్సిన వయసుకి రావాలి. ఇది సెకండ్ గోల్. 3, మనం 50 సంవత్సరాలు అయినా 60 సంవత్సరాలు అయినప్పుడు మన బోన్స్లో అరుగుదల స్టార్ట్ అవుతుంది. జాయింట్స్లో కార్టిలేజ్ లూజ్ ఉంటుంది, కొలాజన్ తగ్గిపోతుంది, బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. సో ఇవన్నీ కూడా ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నీ 60 సంవత్సరాలు 50 సంవత్సరాలప్పుడు మనకి బయటపడతాయి. ఇవి అప్పుడు బయటపడడానికి కారణం ఏంటి? మీరు 20 సంవత్సరాల నుంచి మీ హెల్త్ని ప్రయారిటైజ్ చేసుకోకపోవడమే. హెల్త్ని ప్రయారిటైజ్ చేసుకోకపోవడం అంటే ఏంటి? సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకుంటూ ఓన్లీ కార్బోహైడ్రేట్లు ఎక్కువ తినుకుంటూ ఉన్నప్పుడు మీ బాడీ ఐడియల్ బాడీ వెయిట్లోనే ఉంటారు. దానివల్ల ఏం ఉపయోగం ఉంది? మీకు 50 సంవత్సరాలకు రావాల్సిన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రాకుండా ఆపుకోగలుగుతున్నారా? ఎనర్జీ లెవెల్స్ ఉంటున్నాయా? మోర్టాలిటీ రేట్ ఎందుకు ఉంటుందో తెలుసా? 60 సంవత్సరాల పైన వాళ్ళు తొందరగా ఎందుకు చనిపోతారంటే, ఫ్రాక్చర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్, వన్ ఆఫ్ ద కాజ్ మోర్టాలిటీ పెరగడానికి. ఒక 60 ఏళ్ళు కింద పడ్డారనుకోండి, ఎముకలు ఇరిగిపోయి మంచాన్ని పడిపోతారు. దేర్ ఎండ్స్ దేర్. మళ్ళీ అక్కడి నుంచి మీరు హెల్త్ గెయిన్ చేసుకోవాలన్నా కూడా మీకు బాడీ సహకరించదు. సో మనం ఏం చేయాలి? 20 సంవత్సరాల నుంచి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ని మనం ప్రియారిటైజ్ చేసుకోవాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎందుకు కావాలి? మనకి మజిల్ ఎందుకు డెవలప్ అవ్వాలి? మనం ఎందుకు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీద ఫోకస్ చేసుకోవాలంటే, ఇప్పుడు మీరు ఒక మూవీ యాక్టర్స్ చూస్తారు. సపోజ్ కరీనా కపూర్ ఉన్నారు.
ఆమె 2 పిల్లల్ని కన్నాక వెంటనే ఒక 6 నెలల్లో ఆమె మళ్ళీ ఆమె సైజ్కి షీ గాట్ బ్యాక్, నార్మల్ అయిపోయారు. ఎందుకు అయిపోయారు? ఆమె ఫస్ట్ నుంచి 20 సంవత్సరాల నుంచి మూవీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఆమె రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేసే బాడీ కాబట్టి ఎప్పుడైతే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే బాడీకి ఉంటుందో వాళ్ళకి మజిల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్ టాలరెన్స్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. అందుకనే ఇలాంటి ప్రెగ్నెన్సీ స్టేజెస్లో వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అయినా సరే వాళ్ళ బాడీ తొందరగా కార్బోహైడ్రేట్ టాలరెన్స్ స్టేజ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి మజిల్ తొందరగా రెస్పాండ్ అయ్యి దే గెయిన్ బ్యాక్ ద వెయిట్ ఈజీలీ. ఏదైతే వెయిట్ గెయిన్ అయ్యారో అది తొందరగా లాస్ అవుతుంది. సో ఏ బాడీ అయితే కన్సిస్టెంట్గా ట్రైన్ అవుతూ వస్తుందో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్లో మజిల్ని స్టిమ్యులేట్ చేసే ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటుందో ఆ బాడీ తొందరగా మళ్ళీ షేప్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇలాగే అథ్లెట్స్లో కూడా మీరు చూస్తే హార్దిక్ పాండే మొన్న ఒక పోస్ట్ పెట్టారు, ఒక 6 వీక్స్లో అనుకుంటా ఫ్యాట్ టు 6 ప్యాక్ వచ్చింది ఆయనకి. కొంచెం ఫ్యాటీగా ఉన్నారు, 6 ప్యాక్ వచ్చేసారు. ఎలా వస్తుంది వీళ్ళకి? మనకెందుకు రాదు 6 వారాల్లో 6 ప్యాక్? వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళు ట్రైన్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళ బాడీని, వాళ్ళ మజిల్ రెస్పాండ్ అవుతూ వస్తుంది, మజిల్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఫ్యాట్ పర్సెంటేజ్ న్యాచురల్గా వాళ్ళ బాడీలో తక్కువ ఉంటుంది. మజిల్ని మనం ఎంత స్టిమ్యులేట్ చేస్తే 2 ఉపయోగాలు ఇక్కడ. ఒకటి, మీకు 50 సంవత్సరాలు వచ్చినప్పుడు మీ జాయింట్స్ గట్టిగా ఉండాలంటే మీకు మజిల్ స్ట్రెంగ్తనింగ్ కావాలి. సో మీరు మీ మోకాళ్ళు బలంగా ఉండాలి, మీ స్కెలిటల్ సిస్టమ్ మంచి హెల్తీగా ఉండాలంటే మీరు చిన్నప్పటి నుంచి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకుంటూ రండి 20 సంవత్సరాలు. 2, బిఎంఆర్ అని ఒకటి ఉంటుంది. అంటే మీరు ఇలా కూర్చొని ఉన్నప్పుడు మీ బాడీ బేసికల్గా ఎనర్జీని బ్రేక్ డౌన్ చేస్తూనే ఉంటుంది, కరిగించుకుంటూనే ఉంటుంది. సో మజిల్ 20% ఆఫ్ బిఎంఆర్కి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. అంటే ఏంటి? ఎవరికైతే మజిల్ పర్సంటేజ్ ఎక్కువ ఉందో వాళ్ళు ఒక కేక్ తిన్నా కూడా వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళ మజిల్ కొద్దిగా క్యాలరీస్ని బర్న్ చేస్తూ ఉంటుంది. రెస్టింగ్ ఫేజ్లో ఉన్నా కూడా వాళ్ళ మజిల్ క్యాలరీస్ని బర్న్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే కన్సిస్టెంట్గా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తూ వస్తారో, వారంలో కనీసం 3 సార్లు మీ బాడీని స్ట్రెంగ్త్ ట్రైనింగో రెసిస్టెన్స్ ట్రైనింగో చేసుకుంటూ వస్తారో వాళ్ళకి కార్బోహైడ్రేట్ టాలరెన్స్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ బిఎంఆర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా ఫర్ ఎనీ రీజన్ వాళ్ళకి ఫ్రాక్చర్ వచ్చినా, బెడ్ రిడన్ అయినా వాళ్ళు గెయిన్ అయిన వెయిట్ని తొందరగా వెయిట్ లాస్ చేసుకోగలరు. దీనికోసం మనము ఈ స్కేల్ పిచ్లో పడిపోతాం. 2 నెలల్లో 10 కిలోలు తగ్గిపోయామని చప్పట్లు కొట్టుకునే వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తాను, దిస్ ఈజ్ నాట్ సస్టైనబుల్. 2 నెలల్లో 10 కేజీలు తగ్గిపోయిన తర్వాత మీరు ఏం గెయిన్ అయ్యారు? హెల్త్ గెయిన్ అయ్యారా? మీకు బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ గురించి అర్థమైందా? 0.8 గ్రామ్స్ పర్ బాడీ వెయిట్, 0.5 గ్రామ్స్ పర్ బాడీ వెయిట్ ప్రోటీన్ ప్రయారిటైజ్ వచ్చిందా? ఫైబర్ని ప్రయారిటైజ్ చేసుకున్నారా? ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశారా? స్ట్రెంగ్తనింగ్ చేస్తున్నారా? మజిల్ పెంచుకుంటున్నారా? ఇవన్నీ లేకుండా ఇది లాంగ్ టర్మ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్ కింద చేసుకోకుండా 2 నెలల్లో 10 కేజీలు లాస్ అయిపోయాం, 15 కేజీలు లాస్ అయిపోయాం అని మనం చప్పట్లు కొట్టుకుంటున్నాం చూడండి. ఇవన్నీ ప్రమోట్ చేసుకుంటున్నాం చూడండి యూట్యూబ్స్లో. నా క్లయింట్ వచ్చారు, 2 నెలల్లో 15 కేజీలు లాస్ అయ్యారా, మీకు మీకు ఏమైనా నీరసంగా అనిపించిందా? ఇదా ఫీడ్బ్యాక్? ఇది కాదు. మీరేంటి, మీ ఫోకస్ ఏంటి? మీరు ఆప్టిమల్ న్యూట్రిషన్, ఒక బ్యాలెన్స్డ్ డైట్, మీకు డిసిప్లిన్ లైఫ్ స్టైల్ వల్ల మీరు వెయిట్ గెయిన్ అయ్యారు, రైట్? మీకు ఫుడ్ డిసిప్లిన్ లేదు, స్లీప్ డిసిప్లిన్ లేదు, ఎక్సర్సైజ్ డిసిప్లిన్ లేదు. దీనివల్ల మీరు వెయిట్ గెయిన్ అయ్యారు. మరి మీరు వెయిట్ లాస్ అయినప్పుడు మీ ఆబ్జెక్టివ్ ఏంటి? వెయిట్ లాస్కి ఎందుకు వెయిట్ లాస్ అవుతున్నారు? మీరు స్కేల్ మీద నెంబర్ చూసుకోవడానికా? హెల్తీ బాడీ కోసం కదా. మరి స్కేల్ మీద నెంబర్ చూసుకొని 2 నెలల్లో 10 కేజీలు వెయిట్ లాస్. థాట్ ప్రొవోకింగ్ ఇది. ఎందుకంటే 99% ఒక అద్దంలో చూసుకొని ఆ లావు వాడి ఫిగర్ని, వాడు డీఫార్మ్డ్ ఫిగర్ని, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చూసి వాడి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. సో కొన్ని పౌండ్స్ బాడీలోంచి తగ్గితే చాలు నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుందని చేస్తారు ఇది. కానీ వాట్ యూ సెడ్ ఈజ్ రైట్. యాక్చువల్లీ వెయిట్ లాస్ ఎందుకు అవ్వాలి? మనం హెల్దీ వెయిట్ లాస్ అవ్వాలి, అది సస్టైనబుల్ వెయిట్ లాస్ అవ్వాలి. నేను చెప్పేది 2 మంత్స్లో 15 కేజెస్ వెయిట్ లాస్ అయ్యి ఈ డ్రాస్టిక్గా ఇలాగ స్టార్వేషన్ డైట్స్ చేస్తున్న వాళ్ళకి చాలా నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది హెల్త్లో. సో ఆడపిల్లలందరికీ ఈ బాడీ ఇమేజ్ ఒకటి ఉంటుంది, మేము లావుగా ఉన్నాం అని బాధపడిపోతూ ఉంటారు. సో వెంటనే ఏదో ఒకటి చేసేయాలి, వెయిట్ లాస్ అయిపోవాలి. వెంటనే 2 నెలల్లో నేను 30 కేజీలు తగ్గిపోవాలని స్టార్వేషన్ డైట్కి వెళ్తారు. కానీ మీరు ఏం లూజ్ అవుతున్నారో మీకు తర్వాత తెలిసిద్ది, మెటబాలిక్ డిజార్డర్స్లోకి వస్తుంది. వెయిట్ లాస్ అయిన ప్రతి ఒక్కరికి ఇంప్రూవ్ అవ్వాల్సిన బేసిక్ థింగ్ ఏంటి? మీ కార్బోహైడ్రేట్ టాలరెన్స్ ఇంప్రూవ్ అవ్వాలి. మీరు ఒక కేక్ ఈరోజు 2 నెలల్లో మీరు 10 కేజీలు వెయిట్ లాస్, 15 కేజీలు వెయిట్ లాస్ అయ్యారు. 3వ నెల మీరు ఒక చాక్లెట్ కేక్ తినేసి
కెన్ యూ వెయిట్ బి నార్మల్? ఉండదు. మీ కార్బోహైడ్రేట్ టాలరెన్స్ ఎలా పెరిగిద్ది? అసలు ఆబ్జెక్టివ్ ఏంటి వెయిట్ లాస్కి? కార్బోహైడ్రేట్ టాలరెన్స్ పెంచుకోవడం. ఈ కార్బోహైడ్రేట్ టాలరెన్స్ ఎలా పెరిగిద్ది? మజిల్ బిల్డ్ చేసుకుంటే పెరిగిద్ది. మజిల్ ఎలా బిల్డ్ అయ్యిద్ది? వారానికి 3 సార్లు స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే బిల్డ్ అయ్యిద్ది. మరి ఇది 2 నెలల్లో బిల్డ్ అయిద్దా? అవ్వదు. దిస్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ ప్రాక్టీస్. 6 నెలల్లో బిల్డ్ అవుద్దా? అవుతుంది. స్టేజెస్ నేను చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే షిఫ్ట్ ఇన్ సైకాలజీ, మనం ఆలోచించే విధానంలో మార్పు ఒకటేసారి వచ్చేది. వెయిట్ లాస్ అవ్వాలి, మజిల్ బిల్డ్ చేసుకోవాలి, ఫ్యాట్ లాస్ అవ్వాలి, ఇవన్నీ జరగాలంటే మీ నిద్ర సరిగ్గా ఉండాలి, డైట్ సరిగ్గా ఉండాలి, మీ మూడ్ సరిగ్గా ఉండాలి, మీరు మోటివేటెడ్గా ఉండాలి, తర్వాత మీరు ఒక హెల్తీ ఫుడ్ చాయిసెస్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి మీరు ఒక్క నైట్లో ఎలా చేంజ్ చేసుకుంటారు? అది ఎలా ప్రాక్టికల్గా అంత మోటివేటెడ్గా ఎలా ఉంటారు? అంటిల్ అన్లెస్ ఒక 100 కిలోలు అయిపోయేదాకా వెయిట్ చేస్తే మోటివేటెడ్గా ఉంటారు, మీకు హెల్త్ కన్సర్న్ కనిపిస్తే మోటివేట్. కానీ ఈ 5-10 కేజీలు తగ్గాలనుకున్న యోయో డైట్స్ చేసేసి ఇలాగా ఫ్యాట్ డైట్స్ చేసే వాళ్ళకి నేను ఒకటి చెప్తా, మీరందరూ స్మాల్ విన్స్ మీద ఫోకస్ చేయండి. డైలీ విన్ అంటాను నేను దీన్ని. ఎవరికైతే ఈ సైకలాజికల్ ఇష్యూ ఉంటుందో, కొన్నాళ్ళు డైట్ చేస్తారు, ఒక 3 రోజులు డైట్ చేస్తారు, 4వ రోజు ఇష్టం వచ్చినట్టు తినేస్తారు, 5వ రోజు మర్చిపోతారు, మళ్ళీ 2 వారాల తర్వాత ఈ రోజు నుంచి ఫ్రెష్ నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా అంటారు. ఇలా ఎవరికైతే సైకలాజికల్ షిఫ్ట్ రాదో, అంటే నేను ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలన్న షిఫ్ట్ అందరికీ రాదు, అందరూ అంతే మోటివేటెడ్ ఉంది. మరి అలాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, ఫస్ట్ మంత్ అంతా అసలు వెయింగ్ స్కేల్ ఎక్కొద్దు. మీరు జిమ్కి వెళ్ళి వస్తూ ఉండండి, జిమ్ కుదరదా 10K స్టెప్స్ వేసుకుంటూ ఉండండి ఫస్ట్ మంత్ అంతా. సో ఇలా మీరు ఫస్ట్ ఒక నెల ఏదో ఒక రొటీన్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఇష్టంగానో కష్టంగానో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసినప్పుడు ఎండోర్ఫిన్స్ అంటే మన బాడీలో ఇవి మంచి హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి చూడండి, అవి ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటాయి మన బాడీ. దానికి మనకి మోటివేటింగ్ హార్మోన్స్ అని కూడా అనొచ్చు దీన్ని. సో సెకండ్ మంత్లో నుంచి మీకు ఏ మోటివేషన్ లేకుండా మీ అంతటి మీరు ఎక్సర్సైజ్ చేయాలన్న ఆలోచన మీకు వస్తుంది. అప్పుడు మీ బాడీ మీకు చెప్తుంది, ఇన్నాళ్ళు కార్డియో చేసాం, నవ్ ఐ ఫీల్ ఇప్పుడు 2 కేజీలు వెయిట్ నేను నెల లిఫ్ట్ చేస్తూ వచ్చాను అనుకోండి, నా బాడీ ఆటోమేటిక్గా 4 కేజెస్ వెయిట్ లిఫ్ట్ చేయని నన్ను పుష్ చేసిద్ది. ఇది సెకండ్ మంత్లో జరిగిద్ది మీకు. ఇలా మీరు ఎక్సర్సైజ్ని ఎంజాయ్ చేసే స్టేజ్లో మీ మైండ్ సెట్ కూడా మారిద్ది. అరే నేను ఇంత ఎక్సర్సైజ్ చేస్తున్నా కదా, నా ఫుడ్ చాయిసెస్ కూడా నేను మార్చుకుంటాను అని మీ బాడీ మీకు ఒక ఆటో ట్యూనింగ్ మోడ్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి మీరు ఫుడ్ చాయిసెస్ మంచిగా తీసుకోవడం, అప్పటిదాకా ఫుడ్ మీద అంత ఫోకస్ చేయరు, ప్రోటీన్ ప్రియారిటైజ్ చేయరు. కానీ వెన్ యూ స్టార్ట్ లిఫ్టింగ్ ద వెయిట్, అరే నా మజిల్ అనిపిస్తుంది, ఐ నీడ్ మోర్ ప్రోటీన్, నా బాడీ చెప్తుంది నాకు అని మనకి ఒక షిఫ్ట్ ఇన్ సైకలాజికల్ ఫ్యాక్టర్ షిఫ్ట్ మనకు ఒకటి వస్తుంది. సెకండ్ మంత్లో ఇది జరుగుతుంది. సెకండ్ మంత్లో మీరు రెగ్యులర్గా మోటివేషన్ లేకపోయినా కూడా మీరు వెళ్తూ ఉంటారు. యూ స్టార్ట్ సీయింగ్ సమ్ ఫిజికల్ చేంజెస్. మెంటల్ హెల్త్లో కూడా చాలా మంచిగా నిద్ర వస్తుంది, థాట్ ప్రాసెసెస్ మారుతాయి, పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు, ఫుడ్ చాయిసెస్ కొంచెం ప్రయారిటైజ్ చేస్తారు. అక్కడి నుంచి ఇంకో 2 నెలల్లో యూ విల్ బికమ్ దిస్ జిమ్ బ్రో అయిపోతారు మీరు. ఇంకా నేను ఎక్సర్సైజ్ చేస్తేనే నాకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది, నేను నా క్యాలరీస్ కరెక్ట్గా తింటేనే ఐ ఫీల్ గుడ్, నేను చీట్ మీల్ చేసుకున్నా కూడా నేను పోర్షన్ కంట్రోల్గా చేసుకుంటాను అని మీకు థర్డ్ స్టేజ్లో యూ స్టార్ట్ సీయింగ్ దోస్ కంప్లీట్ చేంజ్ ఇన్ యువర్ సైకాలజీ. సో మనం ఫుడ్ సైకాలజీని మార్చుకోవాలి, మనకున్న రిలేషన్ ఫుడ్తో మార్చుకోవాలి. మనము అబ్యూజివ్గా తినేస్తాం, తింటే విపరీతంగా తినేస్తారు, లేకపోతే స్టావ్ అయిపోతారు. ఆడపిల్లలకి పాపం ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్ చాయిసెస్ ఒకటే కాదు, మనం అందరం సామాన్యులం, మనకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్లో. ఒక్కొక్క ప్రాబ్లం వచ్చినప్పుడు కొంతమందికి ఫుడ్ ఒక ఫ్యాక్టర్, నేను తింటే ఓకే నా స్ట్రెస్ని అంతా డీస్ట్రెస్ చేసుకోవడానికి నేను ఒక కేక్ తింటాను, ఒక పెద్ద మగ్గు నిండా కాఫీ తాగుతాను, నాకు డీస్ట్రెస్ అయిపోతుంది. సో తెలియకుండానే వి పుట్ సో మచ్ ఆఫ్ ప్రెషర్, మన బాడీ మీద చాలా ప్రెషర్ పెట్టేసుకుంటూ ఉంటాం. కార్టిసాల్స్ ఇంప్రూవ్ అయిపోతాయి, అమ్మాయిలకి హార్మోన్స్ రకరకాలుగా పనిచేస్తుంటాయి, అబ్బాయిలకి అయితే 2 హార్మోన్స్, ఆడపిల్లలకి ఒక 200 హార్మోన్స్ అడిషనల్గా ఉంటాయి. సో ఇవన్నీ కలుపుకొని మనం ఒక హెల్తీ లైఫ్ స్టైల్లోకి రావాలి అంటే అదొక మెడిటేషన్ ప్రాసెస్ లాగా. ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ థింగ్. మీ లైఫ్లో 3 మంత్స్లో వెయిట్ లాస్ అన్నది ఎప్పుడు గోల్ పెట్టుకోవద్దు. మీరు అసలు ఆ స్కేల్ బేస్ చేసుకొని మీ హెల్త్ని ఎప్పుడూ అసెస్ చేసుకోవద్దు. ఎప్పుడైతే మీరు ఫ్రీక్వెంట్గా ఇలాగ కన్సిస్టెంట్గా వర్కౌట్స్ చేస్తూ ఉంటారో మీరు యూ సీ లైక్ యువర్ బాడీ రియల్లీ టోన్స్ డౌన్.
మంచిగా టోన్ డౌన్ అవుతుంది, మీ కార్బోహైడ్రేట్ టాలరెన్స్ మంచిగా పెరుగుతుంది, మజిల్ పర్సంటేజ్ పెరిగినప్పుడు మీ బిఎంఆర్ ఇంక్రీజ్ అవుతుంది, మీరు కూర్చొని ఒక కేక్ తిన్నా కూడా లావ్ అవ్వకుండా ఉంటారు, ఒక పీస్ ఆఫ్ కేక్. సో అప్పుడు మీ షిఫ్ట్ ఇన్ మైండ్, కొంతమందిని చూస్తే పన్నీర్ చాక్లెట్ వేసుకొని కేక్ చేసేసుకొని ఈ మస్కులర్ బాడీ వాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా? వాళ్ళ మైండ్ సెట్ చూసారా? వాళ్ళ ఫుడ్ చాయిసెస్ చూసారా? వాళ్ళు ఒక కేక్ తిన్నా కూడా దాంట్లో ప్రోటీన్ ఎత్తుక్కొనే తింటారు. సో ఆ స్టేజ్ ఆఫ్ మైండ్ సెట్ రీచ్ అయ్యేదాకా మీరు వర్కౌట్ చేయండి. దేర్ ఇస్ నో స్టాప్. ఎంత వయసు వరకు చేయాలి మేడం స్ట్రెంథింగ్ ఎక్సర్సైజ్ అంటే? మీరు బ్రతుకున్నంత వరకు, మీకు ఓపిక ఉన్నంత వరకు చేసుకోండి. నాకు పెరిమెనోపాజ్ తొందరగా రావద్దు, ఆడవాళ్ళకి 20 to 30 years ఒక న్యూట్రిషన్ నీడ్ ఉంటే లేట్ 30s బాడీ మాట వినదు. హార్మోనల్ షిఫ్ట్ న్యాచురల్గా జరిగిపోయింది. దీన్ని మనం ఎలా మాడ్యులేట్ చేయొచ్చు? మీరు ఇన్నాళ్ళు ఏదైతే మజిల్ మీద వర్కౌట్ చేస్తూ ఉన్నారో, రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉన్నారో, హెల్దీ ఫుడ్ చాయిసెస్ తీసుకుంటూ ఉన్నారో, మీ హార్మోన్స్ని కంట్రోల్గా పెట్టి డిలేడ్ ప్రాసెస్, మీ స్కిన్ ఏజింగ్ అవ్వకుండా తొందరగా మంచిగా న్యాచురల్గా గ్లోయింగ్ అవ్వడానికి కానివ్వండి, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్, ఉట్టి బరువే కాదు కదా, మీ రిలేషన్ ఎలా ఉంది, మీ ఫ్యామిలీతో మీ ఎప్పుడు చిరాకులు పడుకుంటూ ఐడియల్ బాడీ వెయిట్లోకి ఉండి మీకు ఏంటి ప్రయోజనం? సో మనం హెల్త్ని గెయిన్ చేయాలి. అది ఒక్క రోజుతో అయిపోయేది కాదు. మీరు దయచేసి ఆడపిల్లలందరికీ చెప్తాను, ఈ 2 నెలల అబ్సెషన్ని మానేసేయండి. మేము కూడా 2 months ప్రోగ్రామ్ చేస్తాం, మెటబాలిక్ డిజార్డర్ ప్రోగ్రామ్. ఈ 2 monthsలో మేము ఇదే చెప్తాం. ఇది మీకు ఒక చిన్న ఎడ్యుకేషనల్ సిలబస్ లాగా మేము మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఒక వీడియో చెప్పి ఇలా వారం కౌన్సిలింగ్స్లో కూడా మేము వీ ఎంకరేజ్ దెమ్ టు స్టార్ట్ ద ఎక్సర్సైజెస్. వాళ్ళ లైఫ్ స్టైల్కి, వాళ్ళకున్న ఫినాన్షియల్ కన్స్ట్రెంట్స్కి ఏదైతే పాసిబుల్ అవుతుందో మేము అవి ప్రాక్టికల్గా సొల్యూషన్స్, ఇలా ఉంటే మీరు 35లో ఇలా ఉంటారు, 45లో ఇలా ఉంటారు. ఇప్పుడు 60 ఏళ్ళకి నా దగ్గర వాళ్ళ మదర్స్ని తీసుకొని వస్తారు. 60 ఏళ్ళకి మోకాళ్ళు అరిగిపోయినాయి, డైట్ చెప్పండి. అప్పటికి మెనోపాజ్ వచ్చేసింది. ఈస్ట్రోజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కార్టిలేజ్కి, కొలాజన్కి, బోన్ మెటబాలిజంకి ఈస్ట్రోజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మరి అప్పటికి మెనోపాజ్ వచ్చేసిద్ది. పోనీ 30 ఏళ్ళకి, 40 ఏళ్ళకి, 50 ఏళ్ళకి, 20 ఏళ్ళలో ఏమైనా ఎక్సర్సైజ్ చేశారా అంటే పాపం మన మదర్స్కి అంత నాలెడ్జ్ లేదు, సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరిగిపోయారు. అంత ఈస్ట్రోజన్, మెనోపాజ్ వచ్చిన తర్వాత ఈస్ట్రోజన్ తక్కువ అమౌంట్లో ప్రొడ్యూస్ అయినప్పుడు వెయిట్ లాస్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో 60 ఏళ్ళు 50 ఏళ్ళల్లో అంతా అయిపోయి మెనోపాజ్ వచ్చేసి వెయిట్ అంతా విపరీతంగా పెరిగిపోయి మోకాలు నొప్పులు వచ్చినప్పుడు వీటికి మనకి ఎలాంటి ఇమీడియట్ రిలీఫ్ సొల్యూషన్స్ ఉండవు. సో వాట్ యూ డూ ఇన్ యువర్ 20s, 30s, 40s రిఫ్లెక్ట్స్ ఇన్ యువర్ 50s and 60s. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో విమెన్ కైండ్లీ లిఫ్ట్ వెయిట్స్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండి. అట్లీస్ట్ వారంలో 3 సార్లు అయినా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండి. పర్సనల్ ట్రైనర్నే పెట్టుకోకలేదు, కల్ట్ ఆఫర్స్, మంచి క్రాస్ఫిట్ సెంటర్స్ ఉన్నాయి. అందరితో కలిపి ఎంజాయ్ చేసుకుంటూ స్పెండ్ లైక్ 30 minutes ఇన్ ఏ డే ఎక్సర్సైజ్. ఈ రోజుకి కష్టంగా నేను పుష్ చేసుకొని ఇష్టంగానే చేయక్కర్లేదు, కొన్ని యూ హ్యావ్ టు డూ బికాజ్ యూ హ్యావ్ టు డూ, చేయాలి. సో చేసినప్పుడు ఇప్పుడు నేను లాస్ట్ టైం ఈ డ్రెస్ వేసుకున్నప్పటికి ఇప్పటికి ఈ డ్రెస్ వేసుకున్నప్పటికీ నాకు చాలా డిఫరెన్స్గా అనిపిస్తుంది. సో దట్ మోటివేట్స్ మీ ఇంకా చేయాలి అని. సో మనకి మోటివేషనల్ ఫ్యాక్టర్ దొరికేదాకా మనకి సైకలాజికల్గా మనకు ఆ మోటివేషన్ రాదేమో. బట్ వన్స్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ హౌ యువర్ బాడీ ఈజ్ చేంజింగ్, మీ స్లీప్ సైకిల్ మారుతుంది, మీ మూడ్ మారుతుంది, చిన్న విషయాలకి చిరాకు పడకుండా ఉంటారు, హ్యాంగర్ రాదు తొందరగా. సో ఇలాంటివన్నీ ఇట్స్ అ స్మాల్ విన్స్ బట్ వెరీ ఇంపార్టెంట్ విన్ ఇన్ యువర్ లైఫ్. సో వెయిట్ ఒక్కటే. ఓవరాల్గా మీరు ఇంత పెద్ద లాంగ్ డిస్కషన్, ఇది కంప్లీట్ మోనోలాగ్ చేశారు ఇప్పటి వరకు. కానీ ఇందులో ఒకటైతే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ఓవరాల్గా ఈ వెయిట్ లాస్ సెంటర్లు, ఈ సో కాల్డ్ మేకప్ న్యూట్రిషనిస్ట్లు చెప్పే వెయిట్ లాస్ టిప్స్, లేదా వాళ్ళ 1 monthలో 10 kgs, 8 kgs, 2 monthsలో 15 kgs అని చెప్పి దీనికి ప్రలోభపడకూడదు. బికాజ్ ఇట్ ఈస్ నాట్ అ సస్టైనబుల్ డైట్. అసలు సస్టైనబుల్ డైట్ కంటే కూడా అది చేసి మీరు బయటకు వచ్చిన తర్వాత యూ విల్ లూజ్ అ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ మజిల్ అండ్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ డిజార్డర్స్ ఆఫ్టర్ దట్. డిజార్డర్స్ ఉంటాయి, క్రేవింగ్స్, హైపోథైరాయిడ్. నా దగ్గర మొన్న ఖమ్మంలో ఒక కేసు వచ్చింది. ఆమె ఇలాగే ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్ళి, సోకాల్డ్ డైటీషియన్, నాకు తెలియదు, వెళ్ళి 2 monthsలో 15 kgs వెయిట్ లాస్ అయింది. 3rd month బాగానే ఉన్నారు. 4th month నుంచి వారానికి 2 kgs పుట్ ఆన్ అవుతుందామా. 85 ఉన్నామా, సమ్వేర్ అరౌండ్ 69కి అలాగా వెయిట్ లాస్. ఐ డోంట్ రిమెంబర్, బట్ షీ సెట్ 15 kgs. తర్వాత 4th month స్టార్ట్ కూడా అవ్వలేదు, ఆమె వారానికి 2 kgs పుట్ ఆన్ అవ్వడం మొదలుపెట్టింది.
స్కానింగ్ తెచ్చుకుంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి. తర్వాత నేను మొన్ననే ఈ స్టోరీ నా ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను. నేను హైపోథైరాయిడిజం వచ్చింది అమ్మకి. థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ విచ్ యూ గెట్ వెన్ యూ ఆర్ ఆన్ స్టార్వేషన్ డైట్. మన బాడీకి బిఎంఆర్, మన లంగ్స్ పనిచేస్తాయి. మనం ఉట్టిగా ఇలా కూర్చున్నాం, ఏమేమి జరుగుతుంది మీ బాడీలో? మీ బ్రెయిన్ థింక్ చేస్తుంది, మీ లంగ్స్ పనిచేస్తున్నాయి, మీ డైజెస్టివ్ సిస్టమ్ పనిచేస్తుంది, మీ ఎక్స్క్రీటరీ సిస్టమ్ పనిచేస్తాయి. అంత బేసిక్ మెటబాలిక్ రేట్ అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది కదా. మీరు సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకున్నోడికి కూడా 1200 క్యాలరీస్ కావాలి ఖచ్చితంగా. ఈ 1200 క్యాలరీస్ మీ బాడీ ఆర్గాన్స్ లోపల బయలాజికల్ ప్రాసెస్కి హెల్ప్ తీసుకుంటాయి. మీ థైరాయిడ్ ఏంటి? మెటబాలిక్ గ్లాండ్. అది మీ మెటబాలిజంకి సూపర్ మాస్టర్ లాగా అనమాట. అది ఎనర్జీ డిమాండింగ్ గ్లాండ్. టైం టు టైం దానికి ఎనర్జీ కావాలి. లేనప్పుడు ఎప్పుడైతే ఈ స్టార్వేషన్ మోడ్లో ఉంటారో ఆ మోడ్లో ఉన్నప్పుడు థైరాయిడ్ గ్లాండ్ ఫస్ట్ ఇంపాక్ట్ అవుతుంది. సెకండ్, ఎందుకు గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తాయి అంటే, మీరు స్టార్వేషన్ మోడ్లో ఉన్నప్పుడు మీరు ఎలా హెల్తీ కొలెస్ట్రాల్స్ తీసుకుంటారు? ఫ్యాట్ మానేస్తారు, కొలెస్ట్రాల్స్ తీసుకోరు. ఒక వాల్నట్ తీసుకొని 2 బాదం పప్పులతో మీరు ఒక ఫ్రూట్ తీసుకొని మిక్స్ చేసుకొని తాగగానే మీకు ఒమేగా 3 వచ్చేసింది. అది కాన్సెప్ట్ అనమాట. మీకు హెల్తీ ఫ్యాట్స్ వచ్చేసినాయి. ఎక్కడి నుంచి వచ్చింది? ఒక వాల్నట్, 2 బాదం పప్పులు, ఒక బనానా కలిపి మీరు మార్నింగ్ స్మూతీ, వెయిట్ లాస్ స్మూతీ చేసుకుంటారు చూడండి. కామెడీ అది. దాని నుంచి మీకు ఒమేగా 3 వచ్చేసింది. చియా సీడ్స్ వేసుకుంటాం కదా, దాని నుంచి వచ్చింది. సో ఈ స్టార్వేషన్ డైట్లో ప్యాచప్ లాగా ఈ 2-3 ఫుడ్ని తీసుకొని ఇది ఒమేగా 3, దీంట్లో ఒమేగా 3 అని చెప్పుకుంటూ తాగి అప్పుడు ఏం చేస్తుందంటే, లివర్ ప్యాంక్రియాస్ జోక మన బాడీలో. లివర్కి తెలుసు అది కొలెస్ట్రాల్, ఎండోజినస్ కొలెస్ట్రాల్ అంటారు. దానికి కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ చేసుకునింది లివర్. ఎందుకంటే సెక్స్ హార్మోన్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ కొలెస్ట్రాల్స్. మన బాడీలో 100 మెకానిజమ్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ కొలెస్ట్రాల్. సో లివర్ 70% ఆఫ్ కొలెస్ట్రాల్ అది దానంతట అదే ప్రొడ్యూస్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే స్టార్వేషన్ డైట్లో ఉంటారో ఈ కొలెస్ట్రాల్స్ ఎక్సెస్గా ప్రొడ్యూస్ చేసుకుంటుంది లివర్. ఈ కొలెస్ట్రాల్ బైల్ ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఉండవో మీకు గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తాయి. సో యూ ఎండ్ అప్ విత్ అ బ్యూటిఫుల్ వజ్రాలు ఇన్ యువర్ గాల్ బ్లాడర్. వినిషా, ఓవరాల్ గా మీకు యాజ్ అ న్యూట్రిషనిస్ట్ చాలా కామెడీగా ఉన్నా. జనాలు ఇంటర్నెట్లో సో కాల్డ్ రీల్స్, షార్ట్స్, దాని తర్వాత బాగా గుడ్ లుకింగ్ న్యూట్రిషనిస్టులు వచ్చి వాళ్ళకి చెప్పే థీరీస్ అన్నీ విని చాలా డెల్యూషన్లో ఉన్నారు. చాలా తప్పు. ఎంతమందికి హెయిర్ ఫాల్ నేను రాసిస్తాను, ఇక్కడ కామెంట్ చేయండి. మీరు 2 kgs ఎవరైతే డ్రాస్టిక్గా వెయిట్ లాస్ అయ్యారో మీ హెయిర్ ఫాల్ ఎలా ఉందో నాకు చెప్పండి. 2 monthsలో 2 monthsలో డ్రాస్టిక్గా వెయిట్ లాస్ అయిన వాళ్ళు కింద కమెంట్ చేయండి మీ హెయిర్ ఫాల్ ఎలా ఉంది. పడిపోతుంది. నా దగ్గరకు వచ్చేస్తున్నాయి ఈ కేసెస్ అన్ని. ఓకే. సో ఐఎమ్ లైక్, సో ఓవరాల్గా మీరు ఇచ్చే 1 word ఆన్సర్ ఏంటంటే, ఎన్ని రోజుల్లో వెయిట్ పెరిగారో అట్లీస్ట్ అందులో సగం రోజుల్లో అన్న వెయిట్ తగ్గడానికి ట్రై చేయండి. ఎక్సర్సైజ్ లేకుండా వెయిట్ లాస్ మాత్రం మీరు అందరూ టైం తీసుకోవాలి. 9 to 9 బిజీ లైఫ్ అందరికీ ఉంది. ఒక అరగంట కూర్చొని నెట్ఫ్లిక్స్ సినిమాలు చూడడానికి మనకి టైం ఉంటుంది, మూవీలకు వెళ్ళడానికి టైం ఉంటుంది, మనం ఫోన్లో గంటలు మాట్లాడుకోవడానికి టైం ఉంటుంది. మరి ఎక్సర్సైజ్ అరగంటకి ఎందుకు టైం ఉండదు మీకు? చెప్పొద్దు. బద్ధకం బేసికల్లీ. ప్రియారిటైజ్. దిస్ ఈజ్ నాట్ లేజినెస్. మీ ప్రియారిటీ లిస్ట్లో అది లేదు. యు ఆర్ నాట్ ప్రియారిటైజింగ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. హ్యాపీగా ఈజీగా వెయిట్ లాస్ అయిపోండి. ఇంట్లో కూర్చొని ఇంట్లో తినే ఫుడ్తోనే 10 కిలోలు 20 కిలోలు తగ్గిపోండి. ఇది ఒక బిస్కెట్. ఇది ఏం చెప్దాం అనుకుంటున్నారు? నాకు అల్లు అర్జున్ మూవీ ఈ సభ్య సమాజానికి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? సో సభ్య సమాజాన్ని చీట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇది కాదు. మీరు ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తే ఆమెకున్న నాలెడ్జ్ మీకు షేర్ చేయాలి ఫస్ట్. ఇది తప్పండి, మీ ఆలోచన విధానం తప్పు. మరి 2 నెలలు చేరితే నేనేం చెప్తాను మీకు? మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తాను. అక్కడి నుంచి మీరు నేర్చుకొని లైఫ్ లాంగ్ ఇది ప్రాక్టీస్ చేసుకోండి. ఒక సింపుల్ లాంగ్వేజ్లో ఇప్పుడు మీరు చెప్పిన ఉపోద్ఘాతానికి ఒక పంచ్ డైలాగ్ ఏంటంటే, ఎక్సర్సైజ్ చేయకుండా వెయిట్ లాస్ అనేది ఒక పెద్ద బిస్కెట్, ఇదొక క్రీమ్ బిస్కెట్, అంతే కదా? నా ఉద్దేశంలో అంతే. మరి ఇప్పుడు నేను ఇంత చెప్పాను కదా, పక్కన ఒకరు బోర్డు పెట్టుకొని 10 kgs వెయిట్ లాస్ 1 month అని చెప్పాను, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు, నా దగ్గరికి ఎవరు రారు. అదే జనాలకి ఫాస్ట్ రిజల్ట్ కావాలి. చాలా మంది మేడం మీరేంటి మేడం ప్రోగ్రామ్ జాయిన్ అవ్వమని చెప్పరు అంటారు.
ఫస్ట్ మీ సైకాలజీ నేను అర్థం చేసుకుంటా. ఎవరైతే 2 నెలల్లో నేను తగ్గిపోతానా అంటే అసలు ఫస్ట్ నీకు కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. రెండో రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుంది, అక్కడ మాట్లాడుకుందాం అని నేను అంట. మీరు ఏం చెప్తారు అసలు బేసికల్లీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో పెరిగిన వెయిట్ అట్లీస్ట్ ఒక 2 yearsలో అన్నా తగ్గాలని చెప్తారా మీరు? వెయిట్ లాస్ అవుతుంది కేసీ. ఎప్పుడు అవుతుంది? యూ స్టార్ట్ ఎక్సర్సైజింగ్ కదా. మజిల్ బిల్డ్ అయితే వెయిట్ లాస్ అవుతుంది. మజిల్ బిల్డ్ అయ్యే అవ్వక్కర్లేదు, క్యాలరీస్ ఖర్చు చేసుకుని ఒకటే రోజులో మజిల్ బిల్డ్ అవ్వదు. ఫస్ట్ ఒకటే రోజులో వెయిట్ లిఫ్టింగ్ చేయలేరు ఎవ్వరు. సో ఫస్ట్ మొబిలిటీ ఎక్సర్సైజెస్ ఉంటాయి, కార్డియో ఉంటుంది, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఉంటుంది, యోగా ఉంటాయి. ఫస్ట్ మీకు ఏది కుదిరితే ఏది నచ్చితే మీ మైండ్ సెట్కి. ఇప్పుడు నేను వేరే అమ్మాయి ఉంది, తనకు అసలు జిమ్కి వెళ్ళడం ఇష్టం లేదు. ఫోర్స్ఫుల్గా నేను వెళ్ళని చెప్పలేను. యాజ్ అ న్యూట్రిషనిస్ట్ నా దగ్గరికి వచ్చారు కాబట్టి నా వేదాంతాలని సిద్ధాంతాలని నేను ఆమె మీద రుద్దలేను. తన సైకాలజీ ఏంటి, మరి మీరు ఏం చేయగలరు మేడం? నేను వాకింగ్ అయితే నాకు ఓకే. సరే వాకింగ్ చేస్తున్నప్పుడు సెకండ్ మంత్ వాళ్ళే చెప్తారు, మేడం నేను యోగా జాయిన్ అయ్యాను అంటారు. యాక్చువల్లీ వినీషా, ఇంకొక క్వశ్చన్. ఇక్కడ స్ట్రెంథనింగ్ అని అంటున్నారు మీరు. ఇది ఓన్లీ అంటే ఈ సో కాల్డ్ జిమ్ ఆర్ క్రాస్ ఫిట్నెస్, పిలాటిస్ ఇలాంటి స్ట్రెంథనింగా, లేకపోతే ట్రెడిషనల్ యోగా కూడా స్ట్రెంథనింగేనా? యోగా స్ట్రెంథనింగ్ నాకు అంత ఐడియా లేదు కేసీ. అంటే ఇప్పుడు రకరకాల స్ట్రెంథనింగ్ యోగాస్ కూడా వచ్చినాయి కదా. నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి నేను ఎప్పుడు కూడా దాని మీద మీ వీడియోస్ నేను చూడలేదు కాబట్టి నాకు ఐడియా లేదు. బట్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అన్నది ఎప్పుడైతే మజిల్ బిల్డ్ అవ్వడానికి వెయిట్ లిఫ్టింగ్ బాగా హెల్ప్ అవుతుంది. సో ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గాలన్నా ఫ్యాట్ పర్సెంటేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ క్యాలరీ డెఫిసిట్ కూడా. మనం ఫ్యాట్ లాస్ అవ్వాలంటే క్యాలరీ డెఫిసిట్ చేసుకోవాల్సిందే. సో మజిల్ లైక్ హౌ మచ్ యూ స్టిమ్యులేట్ ఇట్, దాని మీద ఎంత ప్రెషర్ పెట్టి స్టిమ్యులేట్ చేసుకుంటారో దట్స్ హౌ మజిల్ రెస్పాండ్. సో మనకి ఓన్లీ స్ట్రెంగ్త్ ట్రైనింగే కాదు, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి బాడీకి, మన మైండ్కి మెడిటేషన్ ఉండాలి, కార్డియో హెల్త్కి కార్డియో ఉండాలి. సో ఇవన్నీ ఒకటే రోజు అందరు బాడీస్ చెప్పవు. నేను అనేది న్యాచురల్గా ఇప్పుడు నేను స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వారంలో 3 సార్లు చేసుకుంటా. నా బాడీ చెప్తుంది 4 మెట్లు ఎక్కితే నేను అలసిపోతున్నా. సో మై బాడీ ఈజ్ ఆస్కింగ్ మీ కొంచెం కార్డియో మీద కూడా ఫోకస్ చేయండి అని నా బాడీ నాకు ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది. లైక్ నువ్వు ఇక్కడ ఫోకస్ చేయాలి. ఇలా మనకి గ్రాడ్యువల్గా మన బాడీని మనం అర్థం చేసుకుంటూ వెళ్ళే జర్నీ ఇది. దీనికి స్టాప్ లేదు. మీ బాడీతో మీరు యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. మీరు సూపర్ అండి. మీరు వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ న్యూట్రిషన్ మీరు యాక్చువల్లీ. నేను ఎప్పుడు ప్రామిస్ చేయను కేసీ గారు. ఒకటి మా దగ్గర మెటబాలిక్ డిజార్డర్ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా ఫస్ట్ మేము చెప్పేది ఇదే, ఎడ్యుకేట్ చేసుకోండి. ఎన్నాళ్ళని న్యూట్రిషనిస్టుల చుట్టూ తిరుగుతారు, ఎన్నాళ్ళని ఒకరి కింద ఏం తినాలి అని వెతుక్కుంటూ వెళ్తారు. 2 months చేశారు, 3rd month ఏం తింటారు, 4th month ఏం తింటారు? మీకు మీ బాడీకి ఎంత ప్రోటీన్ అవసరం, ఎంత ఫైబర్ అవసరం. ఇంకొకటి ఏంటంటే మాట్లాడేటప్పుడు మాట్లాడతారు ప్రోటీన్ ఇస్తున్నాం, ఫైబర్ ఇస్తున్నాం అంటారు. ఆ మీల్ ప్లేట్స్ చూస్తే ఒక చపాతీ, ఒక కోడిగుడ్డు ప్రోటీన్ అయిపోయింది. సో మీరందరూ హెల్తిఫై మీ యాప్ ఉంటుంది ఈజీగా. ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారా? నేను ప్రమోట్ ఏదైనా మరి ఆ యాప్ వాళ్ళు ఏమైనా కమిషన్స్ ఇవ్వండి మరి నాకైతే. అయితే నేను ప్రమోట్ చేయట్లేదు. నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరైతే ఇలాగ డ్రాస్టిక్గా వెయిట్ లాస్ అవుతారో ఆ యాప్ ఓపెన్ చేసి మీ క్యాలరీస్ దాంట్లో పెట్టండి. అది క్యాలిక్యులేట్ చేసి ఆన్ యావరేజ్ మీరు ఎంత ప్రోటీన్ తిన్నారు, ఫైబర్ తిన్నారు, క్యాలరీస్ ఏంటని ఉంటాయి. అక్కడ మీకు రియల్గా మీరు ఏం తిన్నారన్నది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు న్యూట్రిషనిస్ట్ చెప్పారు కదా, ఇది ఒక మాక్ మెంటాలిటీ. ఒక 10 మందిని తీసుకొచ్చి నేను ఇంటర్వ్యూ చేశాను అనుకోండి, 15 kg లాస్ అయ్యారా, ఓకే బాగుంది అనగానే దాన్ని చూసి ఇంకొకరు స్టార్ట్ అయ్యి వాళ్ళకి మోటివేషన్ లేకపోయినా మీరు 30,000 కట్టారు కాబట్టి 15 రోజుల్లో నేను కూడా ఆమె అయ్యింది, నేను ఎందుకు అవ్వలేను అని ఒక స్టార్వేషన్ డైట్కి వస్తారు. మనందరం ఏంటి ఒక మాక్ మెంటాలిటీలో ఉంటాం. 10 మంది ఒక విషయం చెప్పారనుకోండి, 10 మంది వచ్చి నేను 15 kg లాస్ అయ్యా అంటే అరే నేను ఎందుకు అవ్వకూడదు, వాళ్ళు కూడా అయ్యారు కదా అని మీకు ఆకలేదు. యూ డోంట్ ఫీల్ హంగ్రీ ఎట్ ఆల్. మీ మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయింది. 2 నెలలు ఈజ్ ఎ వెరీ షార్ట్ పీరియడ్. ఎంతలోగా అయిపోతుంది? 15 kg వెయిట్ లాస్ అయిపోయింది. వాట్ నెక్స్ట్? వాట్ డిడ్ యూ గెయిన్ యాక్చువల్లీ? ఐ హావ్ లాస్ట్ ఎ లాట్ ఆఫ్ వెల్ బీయింగ్. ఏం పోగొట్టుకున్నారు, ఏం గెయిన్ చేసుకున్నారు? వెయిట్ని పోగొట్టుకున్నారు. వాట్ డిడ్ యూ గెయిన్ బ్యాక్? దాంతోపాటు హెల్త్ కూడా పోయింది. అది వాటి గురించి మాట్లాడొచ్చు మంచిగా మనం. హెయిర్ పోయింది, గాల్ బ్లాడర్ పోయింది. నిన్న ఆ ఖమ్మం క్లయింట్కి అదే చెప్తున్నాం, మీరు వెయిట్ లాస్ అయ్యారండి బాగుంది, ఇప్పుడు 4 రాళ్ళు వెనకాల వేసుకున్నారు, పక్కన వేసుకున్నారు. నాకు కోపాన్ని
యునో కమ్యూనికేట్ దిస్ వే. నాకు లోపల చాలా చాలా కోపం ఉంది. బికాజ్ ఇది ఒక $1 million ఇండస్ట్రీ. నేను ఇంతవరకు ఫార్మాస్యూటిక్స్ ఒక్కటే ఫార్మా కంపెనీస్ ఒక్కటే $1 million ఇండస్ట్రీ అనుకుంటే వెయిట్ లాస్ సెంటర్స్ ఆర్ $1 million ఇండస్ట్రీ. బిలియన్, ఇది మిలియన్ యాక్చువల్లీ. యా ఐ మీన్ లైక్ డోంట్ సెల్ డైట్ ప్లాన్స్ అమ్మొద్దు. సెల్ ద న్యూట్రిషన్ కోర్సెస్ని. మీరు మీకున్న నాలెడ్జ్కి MSc చేసిన వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్, చాలా మంది న్యూట్రిషనిస్టులు కడుపు కొట్టేలా ఉన్నారు మీరు ఇలాంటి. రియల్ న్యూట్రిషనిస్టులు ఎవరు చేయరు. MSc చేసిన వాళ్ళందరికీ తెలుసు 2 to 4 kgs ఈజ్ అన్ ఐడియల్ వెయిట్ లాస్ అని అందరికీ తెలుసు. అంటిల్ అన్లెస్ మీరు grade 3 grade 4 ఒబెసిటీ అని చెప్పాను చూడండి, ఉన్నదానికన్నా 30 kg ఎక్కువ బరువు ఎక్కువ ఉన్నప్పుడు జనరల్గా కార్బోహైడ్రేట్స్ తక్కువ చేసినప్పుడు వాటర్ కంటెంట్ వెళ్ళిపోతుంది బాడీలో నుంచి. ఫస్ట్ వాళ్ళు దే కెన్ లూజ్ దిస్ కైండ్ ఆఫ్ ఒక 5 kgs 6 kgs. మీరు అన్నట్టు ఒక 120-130 kgs లో ఉన్న వాళ్ళు 10 kg తగ్గినా పర్లేదు. వాళ్ళకి వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఫస్ట్ వాటర్ రిటెన్షన్ పోతుంది, ఇన్ఫ్లమేషన్ పోతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గాలి, తర్వాత కార్బోహైడ్రేట్ టాలరెన్స్ పెరుగుతుంది, అప్పుడు మజిల్ విల్ స్టార్ట్. మనం పట్టంగానే మజిల్ పెరిగిపోదు, అలాగా పెరగదు. చాలా ప్రాక్టికల్ అండ్ ఫెనాటిక్ న్యూట్రిషనిస్ట్ అండి. ఎందుకు వై టు బ్లఫ్? ఎందుకు బ్లఫ్ చేయాలి కేసీ? ఎందుకు ఓవర్ ప్రామిసింగ్గా ఉండాలి? ఎందుకు జనాల్ని మోసం చేయాలి? యూనో మొమెంటరీ ప్లెజర్సే కావాలి, అన్ని ఫాస్ట్ రిజల్ట్స్ కావాలి మనకి. అసలు నాకు ఓవర్ ప్రామిసింగ్ ఎందుకంత పెట్టేసుకుంటారు ఇలాగా? అదేమన్నా అచీవ్మెంటా? 15 kgs 2 నెలల్లో అదేం అచీవ్మెంట్ నాకు అర్థం కాదు. వాట్ డిడ్ యూ గెయిన్ బ్యాక్? అసలు ఐ డోంట్ ఫీల్ గుడ్ అబౌట్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ సెల్లింగ్ డైట్ ప్లాన్ నమ్మడం ఏంటి? యూ ఎడ్యుకేట్ యువర్ క్లయింట్. రియల్గా MSc న్యూట్రిషన్ చేసిన వాళ్ళకి ఇవి చెప్పక్కర్లే, మీరు చెప్పక్కర్. వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలా పెట్టుకోరు. ఏది 2 నెలల్లో 15 kgs అది క్వాక్ అని వాళ్ళకి బాగా తెలుసు, పెట్టుకోరు వాళ్ళు. ఎవడైతే ఈ 3 నెలల సర్టిఫికేట్స్ చేసేసి హానర్స్లో చెప్పండి డాక్టరేట్ కొనుక్కుంటారు, ఇలా అసలు వాళ్ళు చెయ్యొద్దు అలాగా. అండ్ ఇలాంటి క్వాక్స్ని మనం ఆపలేం. ఐ డోంట్ మీన్ టు హర్ట్ ఎనీవన్. సో బేసికలీ ఇదొక మాల్ ప్రాక్టీస్ అనమాట, సో కాల్డ్ ఎవాల్వింగ్ న్యూట్రిషనిస్ట్. ఇంకొకటి ఇప్పుడు మంచి ట్రెండింగ్ టాపిక్ గట్ హెల్త్. దాని మీద రీల్స్ చేసుకుంటారు, పాడ్కాస్ట్ చేసుకుంటారు, మీరు గట్ హెల్త్ న్యూట్రిషనిస్ట్ అయిపోతారు. గూగుల్ యూనివర్సిటీ నుంచా? యూట్యూబ్ యూనివర్సిటీ అక్కర్లేదు ఇప్పుడు. గూగుల్ యూనివర్సిటీ, యూట్యూబ్ అక్కర్లేదు. తెలుగు రీల్స్, ఇంగ్లీష్ రీల్స్ని, హిందీ రీల్స్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుంటే తెలుగు ఆడియన్స్ వస్తారు. ఇవాళ మార్నింగ్ నుంచి మీరు ఏదో కొంచెం బాగా యాక్టివిజం మోడ్లో ఉన్నారు. బాధ అంటే మొన్న ఖమ్మం కేసు ఒకటి వాళ్ళు చూసింది, ఆమె బేరియాట్రిక్ సర్జరీ చేయించుకొని ఇప్పుడు హర్ హెల్త్ కండిషన్ ఈజ్ నాట్ గుడ్. నాకు అది చూసాక నాకు అక్కడ ట్రిగర్ బాగా. యూజువల్లీ అసలు ఇదంతా ఒక పక్కన మీరు అంటే ఏదో న్యూట్రిషనిస్ట్ కాబట్టి మిగతా న్యూట్రిషనిస్ట్ల మీద పడ్డారు. అసలు ఈ బేరియాట్రిక్ సర్జరీస్ వీటి మీద కామెంట్ చేయట్లేదు మీరు. అవి ఇంకా $1 billion ఇండస్ట్రీ, పెద్ద పెద్ద హాస్పిటల్స్, డాక్టర్స్. ఫస్ట్ అమ్మాయిలందరికీ ఒకటే చెప్తాను, ప్లీజ్ ఈ అబ్సెషన్ వదిలేసండి, స్కేల్ మీద అబ్సెషన్ వదిలేసండి. ఐ నో ఇట్స్ వెరీ డిఫికల్ట్. కొంచెం లావుగా కనిపిస్తేనే మనకి చాలా డిప్రెస్డ్గా అనిపిస్తుంది, ఇమేజ్ ఇష్యూస్ వస్తాయి, పక్కన వాళ్ళందరూ కామెంట్ చేస్తారు. ఇంట్లో 2 పిల్లల్ని కన్న తర్వాత ఒక తల్లి ఎలా ఉంటుంది? 6 నెలలకే వెయిట్ లాస్ అనుకుంటూ తిరుగుతారు. మీ బాడీ, మీ మైండ్ ఏ కండిషన్లో ఉన్నాయో అర్థం చేసుకోండి. సస్టైనబుల్గా మీకు ఎంత వీలైతే, మీ మైండ్ ఎంతవరకు సహకరిస్తే అది స్టార్ట్ చేయడం మొదలుపెట్టండి. ఫస్ట్ మీకు క్యాలరీ డెఫిసిట్ వీలవుతుందా? ఓకే, క్యాలరీ డెఫిసిట్ చేసుకోండి. ఫస్ట్ మీకు ఓన్లీ వాకింగే వీలవుతుంది, నాకు క్యాలరీ డెఫిసిట్, ఓకే వాకింగే స్టార్ట్ చేసుకోండి. నేను మెడిటేటే చేయగలను, ఓకే మెడిటేటే చేసుకోండి. స్టార్ట్ సంథింగ్ సమ్వేర్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఎ డ్రాస్టిక్ చేంజ్. అంటే మీరు ఓవరాల్గా ఏంటి, హాలిస్టిక్ వెల్బీయింగ్ని ప్రమోట్ చేస్తున్నారు మీరు. 100% మైండ్, బాడీ, తర్వాత మీ హార్మోన్స్. సో మంత్కి ఒక 2, 3, 4 kgs కంటే ఎక్కువ తగ్గకూడదు. డయాబెటీస్ డైట్ ఇంగ్లీష్లో చేసినప్పుడు నాకు కన్సల్టేషన్ ఒకళ్ళు న్యూ మామ్ ఆమె US నుంచి ఒక కన్సల్టేషన్ వచ్చారు. ఆమె ప్రీ డయాబెటిక్. ఆమె తినే ఆ డయాబెటీస్ చూసి ఆమె వారం రోజులు దాంట్లో మనం ఆర్డర్ ఆఫ్ ఈటింగ్ ఒకటి డిస్కస్ చేసాం. ఆమె వారం ఫాలో అయ్యారు. అప్పటిదాకా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ బాగుండే, వారంలోనే హర్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ హ్యాస్ కేమ్ డౌన్ టు నార్మల్. ఒక వారంలోనే మంచిగా వచ్చింది.
సో ఆమె కన్సల్టేషన్ బుక్ చేసుకొని షీ థ్యాంక్ మీ. కన్సల్టేషన్ బుక్ చేసుకునేదే నాకు థ్యాంక్స్ చెప్పడానికి. సో అందరూ వచ్చేసి డైట్ ప్లాన్లో జాయిన్ అయిపోక్కర్లేదు. ఫస్ట్ మీరందరూ చిన్నగా యూ స్టార్ట్ డూయింగ్ వాట్ ఎవర్ దట్ ఈస్ దేర్ ఇన్ లిమిట్. మంచి ఇన్స్టాగ్రామ్ కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, మంచిగా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళు చాలా వరకు డైట్ గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్లో కూడా చాలా ఒకటి ఫస్ట్ ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి నేర్చుకోండి. ఈ యూట్యూబర్స్ ఉంటారు చూడండి, ఈ సీరియల్ ఆర్టిస్టులు కానివ్వండి, ఐఎమ్ నాట్ బీ లిటిలింగ్ ఎనీ వన్, ఎవరిని కించపరచాలని కాదు, నాకు అర్థమైంది మీరు ఎవరిని అంటున్నారు. ఇలాగా మార్నింగ్ స్మూదీ, వెయిట్ లాస్ స్మూదీ, ఆఫ్టర్నూన్ వెయిట్ లాస్ రోటీ, ఈవినింగ్ వెయిట్ లాస్ ఉప్మా, దయచేసి ఇలాంటివి మాత్రం మీరు ఉంచుకోండి. మీరు ఎక్కడైనా జాయిన్ అయ్యారా, మీ వెయిట్ లాస్ మీరు అవుతున్నారా, మీరు పెట్టుకోండి. దాన్ని ఇలాగా రీల్స్ లాగా వీడియో లాగా చేసేసి పాపం మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళందరూ ఎఫోర్డబిలిటీ లేని వాళ్ళు అదే ఫాలో అయిపోతారు. ఒక న్యూట్రిషనిస్ట్ని కలవలేని వాళ్ళందరూ అదే ఫాలో అయిపోతారు. ఫాలో అయిపోయి హెల్త్ పాడు చేసుకుంటారు. ఓకే, మీ బాధ, యువర్ యాంగ్విష్ ఏంటంటే చాలా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది డిజిటల్ మీడియాలో, ఉంది. తెలిసి తెలియని వాళ్ళు హాఫ్ బేక్డ్ న్యూట్రిషనిస్టులు చాలా మంది ఉన్నారు మార్కెట్లో, ఫేక్ ప్రామిసెస్ చేస్తున్నారు, దానికి అమ్ముడుపోవద్దు. దిస్ ఈజ్ వాట్ ఈస్ అమ్ముడుపోవద్దు. అండ్ అసలు ఫస్ట్ మీరు వీళ్ళని మనం ఆపలేం. ఇలాగా క్వాక్స్ ఇన్ ద ఇండస్ట్రీని నేను ఎప్పటికీ ఆపలేను. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు, కానీ నేను ఏం చేయగలను, నేను జనాలను ఎడ్యుకేట్ చేయగలను. సో ఇప్పుడు ఈ వీడియో చూసి మీకు ఏమైనా హెల్ప్ అనిపిస్తే ఇంకొకరికి షేర్ చేసి చెప్పుకోండి, ఎడ్యుకేట్ చేసుకోండి. ఒక కార్ కొంటేనే దానికి వారంటీ ఉందా, దానికి మైలేజ్ ఎంత వస్తుంది అని 100 ఆలోచించుకుంటాం. మన హెల్త్ గురించి డెసిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళ సర్టిఫికేట్స్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి. ఇప్పుడు వెబ్సైట్ ఉంటుంది, నా వెబ్సైట్కి వెళ్ళి చూడండి. నేను బ్యాచిలర్స్ ఏం చేశాను, మాస్టర్స్ ఏం చేశాను, మాస్టర్స్ తర్వాత నా వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి, తర్వాత 3 సర్టిఫికేషన్స్ 4 సర్టిఫికేషన్స్ చేశా, ఏ యూనివర్సిటీ నుంచి ఏ సర్టిఫికేషన్ చేశాను నేను క్లియర్గా పెట్టుకున్నా. మరి మీరు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ జాయిన్ అయినప్పుడు వెబ్సైట్ నుంచే ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు కదా, మరి ఆ న్యూట్రిషనిస్ట్ ఇన్ఫర్మేషన్ ఉందా చూస్తారా? ఆమె ఏం చేసింది, బీఎస్సీ చేసిందా, ఎంఎస్సీ చేసిందా, పోనీ ఆయన ఏం చేశాడు అంటే డిగ్రీ తిరగలేరు కదండి వాళ్ళు. అందుకే ఇప్పుడు మీరు వెబ్సైట్లో ఛార్జెస్ పెట్టుకునే అంత ఓపిక అంత ప్లానింగ్ ఉన్నప్పుడు అదే వెబ్సైట్లో అబౌట్ దగ్గరికి వెళ్తే మేము 10 సంవత్సరాల నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నాం అని చెప్పుకుంటూ రాసుకుంటారు తప్ప, మేము ఇది చదువుకున్నాము, మా క్వాలిఫికేషన్ ఇది అని వెబ్సైట్లో ఎందుకు పెట్టరు? నేను పెట్టాను కదా, నేను పెట్టాను. మీరు పెట్టారు ఓకే, కనీసం అట్లీస్ట్ క్లినిక్లో పెట్టుకోవచ్చు. ఒక యూనో క్లినిక్ ఎవరెళ్ళి చూస్తారు? మీరు వెబ్సైట్లో పెట్టుకోండి. అది ఈజీయా? అందరినీ క్లినిక్ పిలుచుకొని చూపించుకుంటారా మీరు? ఓకే, గుడ్ పాయింట్. సో వెబ్సైట్లో ఇప్పుడు మీరు ఎవరైనా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూడండి, వాళ్ళకి ఏం సర్టిఫికేషన్స్ ఉన్నాయి, బీఎస్సీ చేశారా, ఎంఎస్సీ చేశారా, దేంట్లో న్యూట్రిషన్ చేశారు, డాక్టర్ అయితే దేంట్లో డాక్టర్, మీరు ఫెలోషిప్సా, ఏం చేశారు మీరు అన్నది చూసుకోండి. 2 జిమ్ ట్రైనర్స్లో చాలామంది మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాగా ఎక్స్పర్టీజ్ లెవెల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి, ఎవరైతే క్వాక్ డైట్స్ ప్రమోట్ చేయకుండా నెలలో 4 తగ్గించేస్తా 5 తగ్గించేస్తాను, ఫస్ట్ ఆడియన్స్ మీరు అడగమాకండి, నేను తగ్గిపోతానా 10 కిలోలు తగ్గిపోతానా అని మీరు వెళ్ళి మీ ట్రైనర్ని ఇన్సిస్ట్ చేయొద్దు. అలా ఇన్సిస్ట్ చేసినప్పుడు మాకు కూడా అరే వీళ్ళకి ఓపిక లేదు, ఏదో ఒకటి చెప్పేద్దాం, చేయించేద్దాం, క్యాలరీ డెఫిసిట్లో పెట్టేద్దాం, ఇలా మాకు కూడా థాట్స్ వస్తాయి. ఎందుకంటే అంత ఇబ్బంది పెట్టేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ వినీషా ఫర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ యూ గివెన్ ఆన్ వెయిట్ లాస్. అదే కాకుండా ఈ ఇండస్ట్రీలో ఉన్న చాలా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, ఆ క్వాక్స్ని ఎక్స్పోజ్ చేశారు మీరు. ప్లస్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇన్ దిస్ పాడ్కాస్ట్ వీ అండర్స్టూడ్ హూ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఎ న్యూట్రిషన్, వాళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, మనం ఎలాంటి న్యూట్రిషనిస్ట్ని నమ్మాలి. థ్యాంక్ యూ సో మచ్.